వైశ్య వికాస వేదిక ట్రస్ట్ సభ్యులు మరియు ఈనాటి కార్యక్రమానికి విచ్చేసినటువంటి వైశ్య ప్రముఖులు వైశ్య రాజకీయ రణబేరి అనే ఒక కార్యక్రమాన్ని తీసుకొని పోయిన నెల 4వ తారీఖున రోషయ్య గారి జయంతి సందర్భంగా ఆ రోజు ఒక పోస్టర్ ఆవిష్కరణ చేసిన సందర్భంలో నాటి నుండి నేటి వరకు నాతో పాటు ఉన్నటువంటి మా వైశ్య వికాస వేదిక ట్రస్ట్ సభ్యులకు మరియు నాతో పాటు వివిధ మండలాల్లో వివిధ సంఘాలు కలిసి వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసే దాంట్లో కీలకంగా పనిచేసిన వాళ్ళందరికీ కూడా పిలువగానే విచ్చేసినటువంటి అతిథులందరూ కూడా పేరు పేరున శిరస్సు వంచి నమస్కరిస్తూ ఈరోజు వైశ్య వికాస వేదిక ఆధ్వర్యంలో వైశ్య రాజకీయ రణబేరి మరియు వైశ్యుల ఆత్మగౌరవం హక్కుల సాధనకై ఒక పోరాటాన్ని నడిపించాలని ఒక ఉద్దేశంతో పోరాటం చేయాలని ఒక భావనతోటి ఈరోజు ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. మిత్రులారా, ఆత్మగౌరవం హక్కుల సాధన చాలా భావసారూప్యం కలిగినటువంటి అంశంతో ఎందుకు ఆత్మగౌరవం భారతదేశ స్వతంత్రాన్ని తీసుకొచ్చినటువంటి మహాత్మా గాంధీ తన యొక్క ఆత్మగౌరవాన్ని కోల్పోయినటువంటి నేపథ్యంలో ఆత్మగౌరవం కోసం పోరాడి భారతదేశ స్వతంత్రాన్ని సాధించినటువంటి ఘనత మహాత్మా గాంధీది ఉంది. మరి ఆయన కూడా మన వైశ్య బిడ్డడే. అదే కాకుండా తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రం మద్రాసులో ఉన్నటువంటి నేపథ్యంలో మద్రాస్ ప్రెసిడెన్సీలో రాజాజీ గారి నేపథ్యంలో ఉన్నప్పుడు తెలుగోడి ఆత్మగౌరవం పోతుంది, తెలుగోడి ఆత్మగౌరవం కోసం పోరాడి ఒక తెలుగు రాష్ట్రం కావాలని చెప్పి రాష్ట్ర సాధన కోసం పనిచేసినటువంటి పెద్దలు అమరజీవి పొట్టి శ్రీరాములు కూడా మన వైశ్య బిడ్డడే. అక్కడ కూడా జరిగింది ఆత్మగౌరవం కోసమే, హక్కుల సాధన కోసమే చేసినటువంటి నేపథ్యాన్ని మనం తీసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. ఇక మూడో విషయానికి వస్తే ప్రప్రదంగా మన వైశ్యులకు మాత అయినటువంటి వాసవి కన్యకా పరమేశ్వరి దేవత, మనం రోజు పూజించేటువంటి దేవత కూడా ఆత్మగౌరవం కోసం తను ఆత్మార్పణ చేసినటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం ఉంది. ఇదే కాకుండా ముగ్గురు వైశ్యులు ఇక్కడ, ఒకరు మహాత్మా గాంధీ, మన అమ్మవారు పొట్టి శ్రీరాములు గారు, ఈ ముగ్గురు కూడా మన వైశ్య జాతి బిడ్డలు. దేశం కోసం ప్రాణాలు అర్పించినటువంటి కల్నల్ సంతోష్ బాబు కూడా మన వైశ్య బిడ్డడే. మిత్రులారా, ఇదే కాకుండా ఆత్మగౌరవం కోసం జరిగినటువంటి పోరాటాల్లో భాగంగా ఎక్కడైతే కసి పెరుగుతుందో ఆత్మగౌరవం కోసం ఆత్మగౌరవాన్ని వెనుకకు నెట్టినటువంటి నేపథ్యంలో, అతన్ని హ్యూమిలేషన్ చేసినటువంటి నేపథ్యంలో జరిగేటువంటి పోరాటం, ఆ విప్లవానికి నిదర్శనమే మందకృష్ణ గారు కూడా ఆత్మగౌరవం కోసమే వాళ్ళ జాతి కోసం పనిచేసినటువంటి మన ముఖ్య అతిథి గొప్ప వ్యక్తి మన మందకృష్ణ గారికి స్వాగతం చెప్తున్నాం. మిత్రులారా, అదే కాకుండా తెలంగాణ రాష్ట్ర సాధన కోసం, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు లక్ష్యం కోసం, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ధ్యేయంగా పనిచేసినప్పుడు ఆ నేపథ్యంలో ఆత్మగౌరవం కోల్పోయినాం, ఆంధ్రులతోటి కలిసి ఉండలేకపోతున్నాం, మన భాషని యాసని చీత్కరించేటువంటి దాఖలు ఉన్నటువంటి నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ఆకాంక్ష నెరవేర్చింది కూడా తెలంగాణ రాష్ట్రం కోసం పరితపించినటువంటి తెలంగాణ బిడ్డలు కూడా అదే ఆత్మగౌరవ నినాదంతో పనిచేసినటువంటి విషయాన్ని మర్చిపోవద్దని చెప్పి ఆ వైశ్య సోదరులకు చెప్తున్నాను. ఇదే కాకుండా ఇవాళ హక్కుల సాధన కోసం మాట్లాడుతున్నటువంటి నేపథ్యంలో మన వైశ్య జాతికి అద్భుతమైనటువంటి చరిత్ర, కీర్తి, ప్రఖ్యాతులు ఉన్నటువంటి నేపథ్యంలో ఈ రోజు మనం చేసేటువంటి సంఘాలు ఏతున్నాయో ఆ సంఘాలు మన కీర్తి ప్రతిష్టల గురించి మాత్రం మాట్లాడరు. ఓన్లీ వాళ్ళ బల ప్రదర్శనకు, వాళ్ళ స్వలాభాల కోసము పనిచేస్తున్నటువంటి దాఖలాలు మనం చూసినాం. రాజకీయాలు ఎక్కడ ఉన్నాయా అంటే పేరుకు అగ్రవర్ణం, పైన ఉన్నాం కైలాసపటంలో 99 కాడ ఉన్నాం, కానీ రాజకీయాల్లో వస్తే తోక కాడ ఒకటో మెట్టు కాడ ఉన్నటువంటి నేపథ్యాన్ని గుర్తుంచుకోవాల్సినటువంటి బాధ్యత ఉన్నది. ఒకప్పుడు దాదాపు 1980 దశకంలో అంటే 40-45 సంవత్సరాల క్రితం దాదాపు ఉమ్మడి రాష్ట్రంలో కాకుండా ఓన్లీ తెలంగాణ ప్రాంతానికి సంబంధించినట్లయితే 170 మంది సర్పంచులు ఉన్నటువంటి నేపథ్యం ఉన్నది. మరి ఇప్పుడు 45 సంవత్సరాల తర్వాత కూడా తీసుకుంటే స్థానిక సంస్థల్లో 13,000 గ్రామ పంచాయతీలు ఉంటే మళ్ళీ అదే 170 మంది సర్పంచులు మాత్రమే ఉన్నారు. దానికోసం మన ఆత్మగౌరవం దెబ్బతినే అంశాన్ని మీకు గుర్తు చేస్తున్నటువంటి మిత్రులారా, ఇదే విషయాన్ని దృష్టిలో తీసుకొని
ఎక్కడైతే స్థానిక సంస్థల ఎన్నికలు రేపు రాబోయే కాలంలో జరుగుతున్నటువంటి నేపథ్యంలో అదే వైశ్యుల యొక్క ఆత్మగౌరవ హక్కుల సాధన మేమెంతో మాకంతా నడుతున్నాం, మా వాటా కోసం మేము తెగించి పోరాడడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పడం కోసం ఈరోజు రాజకీయ రణబేరి కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. మిత్రులారా, మనం ఏమడుతున్నాం, వేరే వాళ్ళ డిమాండ్లు అడతలేం. ఒకప్పుడు వైశ్యులు సికింద్రాబాద్ మేయర్గా బివి గురుమూర్తి గారు ఉండే, బిఏ దాస్ గారు ఉండే, ఒక అద్భుతమైనటువంటి ఇంజనీర్ ఉన్నటువంటి నేపథ్యంలో మహబూబాబాద్ జిల్లాలో బిఎన్ గుప్తా పేరు మీద ఒక ప్రాజెక్టు కూడా నిర్మించినటువంటి నేపథ్యం ఉన్నది. ఒకవేళ తెలంగాణ రాష్ట్రమే కాకుండా నిజాం రాజును ఎదిరించి నిజాం చేతిలో బందీ అయిపోయినటువంటి మాజీ శాసనసభ్యుడు బసవ మానయ్య గారు పుట్టినటువంటి నేల, ఒక భూపతి కృష్ణమూర్తి గారు, ఒక జైని మల్లయ్య గారు ఉన్నటువంటి సంస్కృతి కలిగినటువంటి నేలలో మన తెలంగాణ బిడ్డలు ఉన్నటువంటి నేపథ్యంలో మన వైశ్య బిడ్డలు గర్వించదగ్గటువంటి సందర్భంలో వాళ్ళను చూసినా మనం నేర్చుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉందని చెప్పి ఇవాళ హక్కుల కోసం పోరాడుతున్నాం. ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ 294 శాసనసభ నియోజకవర్గాలుంటే దాదాపు 15 అసెంబ్లీ శాసన మండలి సభ్యులు ఉన్నటువంటి నేపథ్యం వైశ్య జాతికి ఉంది. కానీ అక్కడ కూడా వివక్ష ఉన్నది. ఆంధ్ర ప్రాంతానికి సంబంధించినటువంటి నాయకులే ఎమ్మెల్యేలుగా మంత్రులుగా ఉన్నారు. ఏ పార్టీ కూడా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి భారతీయ జనతా పార్టీ కానివ్వండి, కాంగ్రెస్ పార్టీ కానివ్వండి, బీఆర్ఎస్ పార్టీ కానివ్వండి, పూర్తి స్థాయిలో వైశ్యులకు న్యాయం చేసినటువంటి దాఖలాలు ఏ పార్టీ కూడా చేయలేనటువంటి విషయాన్ని మనం గుర్తించుకోవాలి. మనని కరివేపాకులాగా వాడుకోవడం తప్ప ఏ పార్టీ కూడా మనను వివక్ష చూపించి రాజకీయాలకు అంటారాని వారి విధంగా రాజకీయ అస్పృశ్యులుగా మిగులుతున్నటువంటి నేపథ్యాన్ని మనం గుర్తు పెట్టుకోవాలి. బడి ఉన్నా, గుడి ఉన్నా, సేవలున్నా, ఎక్కడున్నా వైశ్యుడు ఉన్నాడు. వైశ్యుడు కనుక కలకల్లాడుకుంటా ఆ గ్రామంలో ఉంటే మిగతా జాతులు మొత్తం కూడా అద్భుతంగా పనిచేసేటువంటి నేపథ్యాన్ని మనం చరిత్రలో చూసినాం. ఎక్కడ ఉన్నటువంటి ఇండిపెండెంట్ శాసనసభ్యులుగా గెలిచినటువంటి మన వైశ్య జాతి ఈరోజు కనీసం ఇండిపెండెంట్ గా సర్పంచ్ గా గెలవలేనటువంటి దుస్థితికి రాజకీయ పార్టీలు, రాజకీయ నాయకులు మనని అధపాతాలకి నెట్టివేసినటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మిత్రులారా, మనం చెప్తున్నాం ఆత్మగౌరవం కోసం. రీసెంట్ గా ఒక సంఘటన చూసాం. పొట్టి శ్రీరాములు గారు ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో పొట్టి శ్రీరాములు యూనివర్సిటీ పేరు మార్చి అక్కడికి పంపించినటువంటి నేపథ్యంలో అక్కడక్కడ మా వైశ్య సంఘాల నాయకులు, మన సంఘ నాయకులు అందరూ కూడా పొట్టి శ్రీరాములు యూనివర్సిటీ పేరు మార్చిరు అని చెప్పి దాని మీద ధర్నాలో నిరసన దీక్ష చేద్దామంటే భయపడ్డటువంటి నేపథ్యం. మరి ఆయనకు ఎందుకు ఆత్మగౌరవం? ఆత్మగౌరవం కోసమే కదా రాష్ట్రాన్ని సాధించి అమరుడు అనేటువంటి కుటుంబంలో కోసం వచ్చినటువంటి వైశ్య జాతి బిడ్డ. కానీ ఆయన ఎక్కడ కులం కోసం పనిచేయలే, రాష్ట్రం కోసం పనిచేసిండు, జాతి వివక్షత కోసం పనిచేసిండు. ఆ వివక్షత ఎదుర్కొన్నాడు కాబట్టి రాష్ట్ర సాధనలో ఆయన కీలకంగా పనిచేసినటువంటి నాయకులకు భారతరత్న ప్రకటించాల్సినటువంటి అవసరం ఉన్నది. కానీ ఎవరన్నా అడిగినామా అంటే ఎక్కడ అడగలే. ఏమడిగినావా అంటే రోషయ్య గారి విగ్రహం పెట్టాలి. రోషయ్య గారి విగ్రహం ముఖ్యమంత్రి కాబట్టి ఆటోమేటిక్గా పెడతారు. దాని గురించి మనం మాట్లాడతలేము, ఎందుకంటే మన వైశ్య బిడ్డడే. కానీ రాజకీయాల్లో పూర్తిగా ఆంధ్ర రాష్ట్రంకు సంబంధించినటువంటి వైశ్యులు అక్కడక్కడ మంత్రులుగా పనిచేసినటువంటి నేపథ్యం ఉంది. కానీ తెలంగాణ రాష్ట్ర ప్రాంత వైశ్యులు రాజకీయంగా నిరాదరణకు గురైనటువంటి సంఘటన గుర్తు చేసుకోవాల్సినటువంటి బాధ్యత ఉన్నది. ఇదే కాకుండా ఈరోజు వైశ్య వికాస వేదిక ఆధ్వర్యంలో అసలు వైశ్య వికాస వేదిక పుట్టడమే ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ కోసం ఆవిర్భవించినటువంటి నేపథ్యాన్ని మీ అందరికీ తెలియజేయాల్సినటువంటి బాధ్యత ఉంది. కంచయ్య అని ఒక మేధావి, ఆ మేధావి మన మీద ఒక పుస్తకాన్ని రాసి, కోమటోళ్ళు స్మగ్లర్లు అని చెప్పి ఒక పుస్తకాన్ని రాసి మనని అవేళపరిచినటువంటి నేపథ్యంలో వైశ్యులు సామాజిక సేవకులు వైశ్యులు అని చెప్పి మరొక పుస్తకాన్ని పుస్తక రూపంగా, అక్షర రూపంగా అందించి ఆ రోజు పుస్తకాన్ని రిలీజ్ చేసినటువంటి నేపథ్యంలో నేను, నాతో పాటు ఆ పుస్తకానికి ఇన్పుట్స్ ఇచ్చినటువంటి పెద్దలు, మా అడ్వైజర్ నేలంటి మధు గారు, బుద్ధ ప్రవీణ్ గారు, మా వీరు, ఇంకో శ్రీనివాస్ అనే వాళ్ళందరూ కలిసి ఒక పుస్తకాన్ని మేము ప్రచురించి దాని ద్వారా జవాబు చెప్పినటువంటి నేపథ్యంలో అప్పుడు జరిగినటువంటి సంఘర్షణలో కంచయ్య చేసినటువంటి నిరాధారమైనటువంటి వ్యాఖ్యలకు వైశ్య జాతి మొత్తానికి కూడా అండగా ఉన్నటువంటి మా మందకృష్ణ గారికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నా. ఆ రోజు పార్టీలందరూ కూడా భయపడ్డాయి. ఏ పార్టీ నాయకులు కూడా పూర్తి స్థాయిలో వచ్చి వైశ్యులకు అండగా ఉంటామని చెప్పలే. దేనికోసం అంటే అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ చూసి ఏ పార్టీ నాయకులు కూడా రాలే. ప్రజా సంఘాలు, ప్రజా ఉద్యమ నాయకులుగా విచ్చేసినటువంటి నేపథ్యంలో అవుట్ రైట్ సపోర్ట్ చేసినటువంటి గొప్ప వ్యక్తి మన మందకృష్ణ గారు వచ్చినటువంటి నేపథ్యాన్ని గుర్తు చేసుకోవాలి. దాని ద్వారానే ఒక ఆత్మగౌరవం దెబ్బతిన్నది. మనని అనగదొక్కుతున్నారు. రాజకీయాల్లో కావచ్చు, హ్యూమినేషన్ విషయం కావచ్చు,
అప్పుడు మేము వైశ్య వికాస వేదిక అని ఒక ట్రస్ట్ ఆర్గనైజేషన్ని 102 మంది సభ్యులతోటి వైశ్య వికాస వేదిక అనే సంస్థని ఏర్పాటు చేసి నాటి నుండి ఈ రోజు వరకు దాదాపు 7 సంవత్సరాల నుండి వైశ్యుల కోసం పనిచేస్తున్నటువంటి ఏకైక సంస్థ తెలంగాణ రాష్ట్రంలో మా సంస్థ మాత్రమే. ఏ సంస్థ కూడా మాకు పోటీగా లేరు. మాకు రాజకీయంతో పని, వైశ్యుల అభ్యున్నతితోటే పని. వైశ్యుల అభ్యున్నతి ఎక్కడ ఉన్నా పాటుపడతాం. అభ్యున్నతి కోసం పాటుపడడం కోసం తీసుకున్నటువంటి నిర్ణయాలు. ఆ నిర్ణయాల్లో భాగంగా విద్యా ఉపాధి రంగాలు, వైద్య రంగంలో వెనుకబడుతున్నటువంటి నేపథ్యంలో మనకున్నటువంటి విద్యార్థులందరూ కూడా విదేశాలకు పోతున్నారు, లేకపోతే చదువు మానేస్తున్నటువంటి నేపథ్యాన్ని దృష్టిలో పెట్టుకొని మన దాంట్లో ఉన్నటువంటి మెరిట్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో దాదాపుగా ఈ 7 సంవత్సరాల్లో 2 కరోనా సంవత్సరాలు పక్కన పెడితే 5,000 నుండి 6,000 మంది విద్యార్థులకు మెరిట్ స్టూడెంట్స్ ఉన్నటువంటి వాళ్లకు అవార్డ్స్ ఇచ్చినాము. ఇక్కడికి విచ్చేసినటువంటి పెద్దలందరి సమక్షంలో అవార్డ్స్ ఇచ్చినాము. వారికి నేనున్నా, మా సంస్థ ఉందని చెప్పిన మిత్రులారా. దాంట్లో భాగంగానే ప్రభుత్వ ఉపాధ్యాయులు మన దాంట్లో ఉన్నటువంటి నిష్ణాతులు ఉన్నటువంటి కవులు ఎవరైతే ఉన్నారో ఆ కవుల పేరు మీద కావచ్చు స్మారక అవార్డులు ఇచ్చినాము. తెలంగాణ ఉద్యమంలో పనిచేసినటువంటి, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పనిచేసినటువంటి నేపథ్యంలో కూడా వాళ్ళందరినీ వైశ్య వికాస వేదిక సగర్వంగా గుర్తించి వాళ్ళకు అవకాశం కల్పించి మేమున్నాం, మా సంస్థ ఉంది, వైశ్యుల కోసం ఏకైక సంస్థ, నికార్స్గా కొట్లాడుతున్నటువంటి సంస్థ మా వైశ్య వికాస వేదిక అని చెప్పడం కోసం మేము ప్రయత్నం చేసినాం. దాంట్లో సఫలీకృతమైన దాని ద్వారానే రాజకీయాలకు వస్తే రాజకీయాలలో మన మనుగడ ప్రశ్నార్థకమవుతున్నటువంటి నేపథ్యంలో ఈరోజు చూస్తున్నాం. రాజకీయాలంటే డబ్బుతోటి కొడుకున్నటువంటి వ్యవస్థ, లేదంటే కుల బలం కావాలి, జనబలంతో పని లేదు, కుల బలం అన్న కావాలి, డబ్బుతోటన్నా కావాలి. మరి ఆ రకంగా ఉన్నటువంటి నేపథ్యంలో ఈరోజు మన హక్కుల కోసం ఎందుకోసం వచ్చినాం? 94లో 32 సంవత్సరాల క్రితం వారి జాతి వివక్షత గురవుతున్నది కాబట్టి నేనున్నా అని చెప్పినటువంటి మందకృష్ణ గారు 32 సంవత్సరాల సుదీర్ఘ పోరాటంలో తను తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ఎక్కడి మెట్టు లేదు, ఎక్కడి కోర్టు లేదు, సుప్రీంకోర్టు అత్యున్నతమైనటువంటి న్యాయస్థానం వారి కోసం పనిచేసి ఏబిసిడి వర్గీకరణ సాధించిన దాంట్లో కీలకంగా పనిచేసినటువంటి పెద్దన్న మందకృష్ణ గారు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ఆ రోజు నుండి ఈ రోజు వరకు దాదాపు 25 సంవత్సరాల నుండి కూడా ఆయననే ఆదర్శంగా తీసుకొని వైశ్య జాతి కోసం పాటుపడాలి, వైశ్య జాతి ఇన్స్పిరేషన్ గా మందకృష్ణని తీసుకొని పనిచేయాలని ఒక ఆలోచనతో ఈరోజు ఈడబ్ల్యూఎస్ లో వర్గీకరణ అనే అంశాన్ని తీసుకోవడం జరిగింది. చాలా మంది అడిగారు, ఒక 10 డిమాండ్లు పెడితే ఏం డిమాండ్లు పెట్టమని కొంతమంది మన వైశ్య సోదరులు అడిగారు. అంతకుముందు జరిగినటువంటి మూమెంట్ లో మనకున్న ఏకైక డిమాండ్ ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో 6 వైశ్య కార్పొరేషన్ కావాలి. ఎందుకంటే అంబర్పేటలో జిందత్ ఆసుపత్రి దొరుకుతుంది, ఆ జిందత్ ఆసుపత్రి అన్నిటికీ. లేదంటే మా కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమం తర్వాత కరోనా పీరియడ్ చెప్పిండు, ఏం చెప్పిండు, ఒక డోలో వేసుకుంటే పారాసెటమాల్ వేసుకుంటే మొత్తం కరోనా వద్దని చెప్పిండు. మరి మనం కూడా ఏం చేసాం, తెలంగాణ రాష్ట్రంలో 6 వైశ్య కార్పొరేషన్ రావాలి, 6 వైశ్య కార్పొరేషన్ అన్నిటికీ మందని చెప్పారు. 6 వైశ్య కార్పొరేషన్ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. కానీ 2023లో జనరల్ ఎలక్షన్ల కంటే ముందు ఆ రోజు మేము ఒక మాట ఇచ్చినాం. వైశ్య వికాస వేదిక నుండి వైశ్య గర్జన చేసినటువంటి నేపథ్యంలో 10 డిమాండ్లు పెట్టాం. 6 వైశ్య కార్పొరేషన్ ఒకటే కాదు, మనకు 6 వైశ్య కార్పొరేషన్ తో పాటు ఇంకా 9 డిమాండ్లు ఉన్నాయి. వైశ్య కమిషన్ ఏర్పరచాలి, వైశ్య బంధుని ప్రకటించాలి, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఇండస్ట్రీ కారిడార్ లో మాకు 25% వాటా ఇవ్వాలని అడిగినాము. ఒక వైశ్య కమిషన్ ద్వారా ఒక జ్యుడిషియరీ వ్యవస్థ వస్తుంది. భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారు రాసినటువంటి ఆర్టికల్లో 16 ఆర్టికల్ కుల దూషణతోటి సంబంధం ఉన్నటువంటి ఆర్టికల్. ఎవరినైనా కుల పేరు పెట్టి దూషిస్తే వారికి చట్టబద్ధత కల్పించేటువంటి విషయాన్ని ఆర్టికల్లో ఉన్నది. కాబట్టి ఆ వైశ్య కమిషన్ ద్వారా ఆ అవకాశం మన కులానికి వస్తుందని చెప్పి దానికోసం కొట్లాడినాం. అదే కాకుండా ప్రభుత్వం ఇచ్చేటువంటి విదేశీ విద్యా విధానం, ఆ విదేశీ విద్యా విధానంలో మాలో ఉన్నటువంటి అగ్రవర్ణ పేదలు ఉన్నటువంటి వైశ్యుల్లో నిరుపేద కుటుంబాలు దాదాపు 80-85% నిరుపేద కుటుంబాలు ఉన్నటువంటి నేపథ్యంలో వారికి విదేశీ విద్యా విధానంలో మాకు రుణ సదుపాయము గ్యారంటీ లేకుండా ఇవ్వమని చెప్పి మేము కోరుతున్న ప్రభుత్వాలని. ఈ ప్రభుత్వం అయినా, పైన ప్రభుత్వం అయినా, రాబోయే ప్రభుత్వం అయినా, కేంద్ర ప్రభుత్వం అయినా దాన్ని పరిగణలోకి తీసుకోవాలి. వైశ్య కమిషన్ ఏర్పాటు చేయాలి. జనాభా తామాషా ప్రకారం మా వాటా తేల్చమంటాం. ఎస్, ఈరోజు రేవంత్ రెడ్డి గారు బీసీల గురించి 42% రిజర్వేషన్ ప్రకటించినటువంటి నేపథ్యంలో
వాళ్ళు కూడా ఎన్నో ఏళ్ళకెళ్ళి పోరాటం చేస్తున్నటువంటి నేపథ్యంలో బీసీ రిజర్వేషన్ సాధించినటువంటి సందర్భంలో మేము కూడా ఆ బీసీ రిజర్వేషన్ స్వాగతిస్తున్నాం. మా వైశ్య జాతి కూడా స్వాగతిస్తుంది. కానీ దాంట్లో ఉన్నటువంటి మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసులు ఎవరైతే ఉన్నారో బీసీ ఆర్గనైజేషన్ లో ఉన్నటువంటి మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసులు వాళ్ళను కూడా మేము కలుపుకొని పోయి పోరాటం చేయడం కోసం మా వైశ్య జాతి మీ వెంట ఉంటుందని చెప్పి బీసీ నాయకులు కూడా తెలియజేయడం జరిగింది. మిత్రులారా, మేమేమంటాం, ఈ రోజు ఈడబ్ల్యూఎస్ లో వర్గీకరణ అంటే చాలా మంది అడిగారు. ఆల్రెడీ ఈ వర్గీకరణలతోటి అదే వర్గీకరణ ఎస్ మనం అగ్రవర్ణం అని చెప్తున్నటువంటి నేపథ్యంలో 119 శాసనసభ సభ్యులు ఉన్నటువంటి అసెంబ్లీలో, తెలంగాణ అసెంబ్లీలో ఒక్క వైశ్యుడు మాత్రం ధన్పాల్ సూర్యనారాయణ గారు ఏకైక శాసనసభ్యుడు ఉన్నాడు. ఒకప్పుడు ఘనకీర్తి చెప్పుకున్నాం. బింబిసార గుప్తుడు, అశోకుడు, గుప్తుల కాలం 250 సంవత్సరాలు పరిపాలించినటువంటి భారతదేశ ఘనకీర్తి ఉన్నటువంటి నేపథ్యంలో ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి దుస్థితి, మన పరిస్థితి ఎక్కడికి వచ్చింది అంటే 0 స్థాయికి వచ్చింది. ఒకప్పుడు శాసించే స్థాయి నుండి ఇవాళ యాచించే స్థాయికి దిగజారినటువంటి పరిస్థితులు. దీనికంత కారణం కూడా మన వైశ్య సంఘాలే. రాజకీయ పార్టీల చేతుల్లో పావులుగా మనం మారుతున్నటువంటి నేపథ్యాన్ని గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. మిత్రులారా, ఈరోజు ఒకటే డిమాండ్ పెడుతున్నాం. 10% ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఇచ్చినటువంటి భారత ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపినాం. ఇక్కడనే నాంపల్లో నితిన్ గడ్కరీ గారి సమక్షంలో ఒక పెద్ద సభ నిర్వహించి కృతజ్ఞత సభని నిర్వహించడం. ఆ ఈడబ్ల్యూఎస్ సాధనలో కీలకంగా పనిచేసినటువంటి బాధ్యత తీసుకొని పనిచేసినాం. ఇప్పుడు కూడా అదే ఈడబ్ల్యూఎస్ లో వర్గీకరణ నడుతున్నాం. 10% ఉందని మీరు తెలిస్తే, ప్రభుత్వం కనుక లెక్క తెలిస్తే, సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం కేసీఆర్ గారు చేసినటువంటి సర్వే ప్రకారం 4% ఉందని చెప్పి అనధికారిక బోగట్టా ఉంది. మరి ఈ రోజు రేవంత్ రెడ్డి గారు చెప్పినటువంటి సర్వే ప్రకారం 3% ఉంది అని చెప్పినటువంటి నేపథ్యంలో మా దామాష ప్రకారం మాకు వాటా కల్పించండి రాజకీయాల్లో, అంతే తప్ప మేమెంతో మాకెంత అని చెప్పి నిర్ణయిస్తున్నాం. దానికోసం పోరాటం చేస్తున్నాం. తప్పకుండా సాధించే వరకు విశ్రమించకుండా పనిచేస్తామని చెప్పి సభాముఖంగా మీ అందరికీ హామీ ఇస్తున్నాం. ఓన్లీ కులం కోసం పనిచేసేటువంటి బాధ్యత తీసుకున్నాం. తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలకంగా పనిచేసేటువంటి నేపథ్యం ఉన్నది. నా చేతుల మీదుగా దాదాపు 40-50 మంది అమరులను ఎత్తుకొని పోయి శవాలుగా ఎత్తుకొని పోయినటువంటి నేపథ్యం ఉన్నది. తెలంగాణ రాష్ట్ర సాధనలో ఎల్బీనగర్ కీలకంగా పనిచేసింది. అదే ఎల్బీనగర్ కేంద్రంగా పంచాయతీ ఇష్యూలో కూడా కొట్లాడినాం. అదే ఎల్బీనగర్ నియోజకవర్గ కేంద్రంలో మళ్ళీ ఒకసారి పోరాటానికి నాంది ప్రస్థానం ఎల్బీనగర్ నుండి మేము స్టార్ట్ చేసినాం. కాబట్టి వైశ్య వికాస వేదిక ఆధ్వర్యంలో తప్పకుండా మనం పెట్టినటువంటి 10 డిమాండ్లు నెరవేరేంత వరకు నిర్విరామంగా పోరాటం చేస్తామని చెప్పి మీకు హామీ ఇస్తున్నాను. మిత్రులారా, ఈ 10 డిమాండ్లలో భాగంగా ఇండస్ట్రియల్ కారిడార్లు ఇవాళ విద్యార్థులు అందరూ కూడా మా రైస్ ఇండస్ట్రీస్ మొత్తం కొల్లగొట్టుకుపోయినాయి. మా దగ్గర వ్యాపారాలు మా చేతిలో లేకున్నటువంటి పరిస్థితి ఉంది. దానికి కూడా కొత్త కారణం ఏంటంటే నార్త్ ఇండియన్ వైశ్యాస్ మొత్తం గుజరాత్, రాజస్థాన్, మార్వాడీస్ వచ్చే మన వ్యాపారాలు మామూలుగా ఉన్నటువంటి గ్రామ స్థాయిలో ఉన్నటువంటి కిరాణా వర్తకాలు మొత్తం బంద్ అయినటువంటి, ఒకప్పుడు ఘనకీర్తిగా ఉండే వర్తక సంఘాలంటే గౌరవంగా ఉండే మహాత్ముల యొక్క విగ్రహాలన్నీ కూడా వర్తక సంఘాల ఆధ్వర్యంలో విగ్రహాలు పెట్టినారు. ఇవాళ జాతులకు అంటగడుతున్నారు. ఎక్కడైనా దాడి జరుగుతున్నటువంటి నేపథ్యం ఉంటే కూడా వైశ్య జాతికి అంటగట్టేటువంటి పరిస్థితి ఉంది. అంబేద్కర్ అంటే ఒక జాతికి, మహాత్మా గాంధీ అంటే ఒక జాతికి అంటగట్టేటువంటి పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో రాజకీయంగా చాలా వివక్షలు ఎదుర్కొన్నాం. కాస్త కూస్తో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ ప్రభుత్వంలో ఒక ఎమ్మెల్యే, ఒక ఎమ్మెల్సీ, 7 కార్పొరేషన్లో 11 మున్సిపల్ చైర్మన్లు ఇచ్చారు. కనీసం మరి ఈ రోజు గతంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ 2004, 2009, 2014, 2018, 2023లో కాంగ్రెస్ పార్టీ ఒక ఎమ్మెల్యే స్థానం కానీ ఎంపీ స్థానం కానీ ఇవ్వనటువంటి నేపథ్యం. అంతకుముందు ఎవరైనా దాదాపుగా మన వ్యాపారస్తులందరూ కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి అండగా ఉన్నటువంటి నేపథ్యం ఉంది. తద్వారా భారతీయ జనతా పార్టీ కొంతమేర సబలీకృతమైనటువంటి నేపథ్యంలో జనరల్ గా బీజేపీకి మన వైశ్య సంఘాలు, బ్రాహ్మణులు ఈ 2 వర్గాలు ఎక్కువగా ఆదరిస్తున్నటువంటి నేపథ్యాన్ని మనం చూస్తున్నాం. మిత్రులారా, దేనికోసం హిందూ ధర్మాన్ని కాపాడే దాంట్లో సంస్కృతి వారసులుగా ఉన్నటువంటి మన బిడ్డలు వైశ్యులు సంస్కృతిని కాపాడుతున్నాం, ధర్మాన్ని కాపాడుతున్నాం, న్యాయబద్ధంగా వ్యాపారం చేస్తున్నాం. లాభం తీసుకోవడం తప్పు కాదు. లాభాపేక్ష కోసం ఎవరైనా పనిచేస్తారు. లాభం కోసం పనిచేస్తున్నాం, ధర్మంతో నిలబడ్డాం. ఆ సంస్కృతిని కాపాడే దాంట్లో వేరే కులం కూడా దాన్ని కొట్టేస్తున్నది మన దగ్గరికి రాకుండా. అంటే మేమే ఛాంపియన్ అని చెప్తున్నటువంటి నేపథ్యం ఉంది. రాజకీయాలకు వస్తే 119 నియోజకవర్గాల్లో అగ్రవర్ణాలు చెప్తున్నటువంటి నేపథ్యంలో రెడ్డి సామాజిక వర్గానికి 43 మంది శాసనసభ్యులు ఉన్నారు. 1% లేనటువంటి వెలమ సామాజిక వర్గం 13 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. కమ్మ సామాజిక వర్గం 5 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. బ్రాహ్మణులు 2 ఉన్నారు. మనం ఎక్కడున్నా అంటే ఏకలింగం ఒకే ఒక ఎమ్మెల్యే.
ఒక శాసనసభ్యునితో మనం ఈరోజు ఉన్నాం. ఎందుకు లేం? రాజకీయంగా మనం రానియట్లేరు, మనం రావట్లేదు. మన తప్పుని ఆసరాగా చేసుకొని వివిధ పార్టీలు మనని కరివేపాకులాగా పావులాగా వాడుకున్నటువంటి నేపథ్యాన్ని మనం గమనిస్తున్నాం. కాబట్టి దానికోసం ఈ రాజకీయ రణబేరి గతంలో రాజకీయ గర్జన చేసినాం, వైశ్య గర్జన చేసినాం. ఆ గర్జన ద్వారా మా సుజాత గారికి కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చిండు, సంతోషపడ్డాం. కానీ 18-19 నెలలు అయినా 25 కోట్ల అనౌన్స్ చేసి 25 పైసలు కూడా ఇయ్యనటువంటి పరిస్థితి వచ్చింది. మరి ప్రభుత్వాన్ని ఈ వేదిక ద్వారా మేము డిమాండ్ చేస్తున్నాం. ఇది అప్పీలే కాదు, గతంలో జరిగినటువంటి పరిణామాలు 2018లో కేసీఆర్ గారు ఆర్యవైశ్య కార్పొరేషన్ ఇస్తా అని చెప్పి ఆలస్యం చేసిడు. కానీ మిగతా ఇచ్చినటువంటి నేపథ్యంలో కొంతమేర వయసులో బీఆర్ఎస్ పార్టీకి దూరంగా ఉన్నటువంటి సందర్భాన్ని గుర్తు చేస్తూ కాంగ్రెస్ పార్టీకి కొంత అనుకూలంగా ఉన్నారు. మరి అదే భారతీయ జనతా పార్టీ 2018లో 3 శాసనసభ్యుల టికెట్లు, 2 ఎంపీ టికెట్లు, ఖమ్మం ఎంపీ టికెట్ మరియు నల్గొండ జితేందర్ గారికి, ఖమ్మం వాసుదేవరావు గారికి 3 శాసనసభ సభ్యులు ఇచ్చినటువంటి నేపథ్యం ఉంది. మరి ఈ వేదికకు ఇచ్చేసినటువంటి ఏకైక ఎమ్మెల్సీ మండలి సభ్యుడు బుగ్గారపు దయానంద్ గారి వేదికపైకి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. అలాగే ఈరోజు రాజకీయాల గురించి మాట్లాడడం కోసమే ఈ రాజకీయ రణబేరి చాలా మంది చాలా రకాలుగా అవాకులు చవాకులు మాట్లాడినటువంటి సంఘాలు ఉన్నాయి. మాది 100 ఏళ్ల సంఘం, 10 ఏళ్ల సంఘం, 20 ఏళ్ల సంఘం. మీ సంఘాల జోలికి నేను రావట్లేదు. మీ సంఘాలు 100 ఉండండి. ప్రతి జాతిలో ప్రతి కులంలో చాలా సంఘాలు ఉంటాయి. నిటార్స్గా నిక్కచ్చగా పోరాడేటువంటి తెలంగాణ ఉద్యమకారునిగా ఆ ధైర్యం అనేది మీరు ఇచ్చేటువంటి నా బలం అంతా మీరే. కాబట్టి మీకోసం పూర్తి స్థాయిలో పోరాడడం కోసం నేను రాజకీయాల్లో సఫలీకృతం కావడం కోసం, వైశ్య జాతిని రాజకీయాల్లో ముందుంచడం కోసం పనిచేసేటువంటి బాధ్యత తీసుకుంటా అని చెప్పి మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మిత్రులారా, ఈరోజు మనం పెట్టినటువంటి డిమాండ్లో భాగంగా ప్రభుత్వంలో ఇచ్చేటువంటి నామినేటెడ్ పదవులు ఏవైతున్నాయో నామినేటెడ్ పదవుల్లో మీ పార్టీలో పనిచేసేటువంటి వాళ్ళకే ఇవ్వమని అడుగుతున్నాం తప్ప వేరే పార్టీలకు వెళ్ళి తీసుకొని ఇవ్వమని మేము చెప్పట్లేదు. మీకు నచ్చినటువంటి మీ పార్టీలో పనిచేస్తున్నటువంటి వ్యక్తులకు కనీసం నామినేటెడ్ పదవుల్లో మీరు ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఉందని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. నామినేటెడ్ పదవులు దాదాపు 120-130 నింపినటువంటి నేపథ్యంలో ఒక్కరు మా సుజాతకే ఇచ్చారు తప్ప ఈ రోజు వరకు వైశ్య కమ్యూనిటీకి సంబంధించి ఒక్క నామినేటెడ్ పదవి ఇవ్వలేదు ప్రభుత్వానికి. ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం. మిత్రులారా, పార్టీలన్నీ కూడా వివిధ పార్టీల్లో మనం కూడా ఎట్లుండాలంటే ఏ పార్టీలైనా నిక్కచ్చిగా పనిచేసుకుంటూ ఆ పార్టీ కోసం పనిచేసి ఆ పార్టీలో టికెట్ అడిగేటువంటి సందర్భం తప్పకుండా వస్తుంది. తప్పకుండా పార్టీలు కూడా మన దగ్గరికి రప్పించుకోవాల్సినటువంటి బాధ్యత ఉందని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. మిత్రులారా, ఇంకొక విషయం, రేపు రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో 2028-2029లో వస్తున్నటువంటి నేపథ్యంలో జమిలీ ఎన్నికలు రావచ్చు. అలాగే డీలిమిటేషన్ జరుగుతుంది. ఆ డీలిమిటేషన్ లో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో 34 శాసనసభ సభ్యులు పెరుగుతున్నారు, 5 పార్లమెంట్ పెరుగుతుంది. అంటే ఆ రోజు కనుక మనం డిమాండ్ చేస్తే 153 స్థానాల్లో కనీసం 5 స్థానాల్లో ప్రతి పార్టీ కూడా మనకు టికెట్లు ఇచ్చేటువంటి ఆవశ్యకత ఉంది. దాని ద్వారా మనలో ఉన్నటువంటి అందరూ కూడా కనీసం 5 ఎమ్మెల్యేలు చట్టసభలో తీసుకోవడానికి నేను ముందుంటా. మీ భుజం తట్టి మా భుజస్కంధాల మీద వేసుకొని వైశ్య వికాస వేదిక పనిచేస్తుంది. రాజకీయాలకు అతీతంగా, రాజకీయ పార్టీలకు అతీతంగా అని చెప్పడం కోసం ఈ వైశ్య రాజకీయ రణబేరిని మోగిస్తున్నాం. మిత్రులారా, దీనికోసం ఒక పార్టీ నాయకుని కాడికి పోతే ఆ పార్టీ నాయకుడిని గెస్ట్ గా పిలవడం కోసం పోతే ఆ పార్టీ నాయకుడు ఏమని అంటే, మీకు ఎందుకయ్యా రాజకీయాలు, ఆల్రెడీ రోషయ్య గారి విగ్రహం ఉన్నది, రోషయ్య గారు ముఖ్యమంత్రి ఉన్నాడు. అరే రోషయ్య ఉన్నాడు, ముఖ్యమంత్రిగా పొట్టి శ్రీరాములు ఉన్నాడు, మహాత్మా గాంధీ ఉన్నాడు, లక్ష్మీ మిట్టల్ ఉన్నాడు, అమిత్ షా ఉన్నాడు. ఎంతమంది షాలు ఉంటుంది తెలంగాణ రాష్ట్రంలో? కావాల్సింది మరి బాద్షా ఎవరు అని అడిగిన. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి వైశ్యుల జనాభా ఎంత? 3% జనాభా ఉన్నటువంటి నేపథ్యంలో కనీసం 5 ఉండాల్సినటువంటి బాధ్యత ఉంది. దానికోసమే వైశ్య రాజకీయ రణబేరిని నిర్వహిస్తున్న. మిత్రులారా, సంఘాలన్నీ పక్కన పెడదాం, 100 సంవత్సరాల సంఘాన్ని పక్కన పెడదాం, 10-20 సంవత్సరాల సంఘాలను కూడా పక్కన పెడదాం. వైశ్య జాతిని ఏకం చేయడం కోసమే వైశ్యులో ఒక్కరే ఉన్నాం, రాజకీయ పరంగా కొట్లాడడం కోసం ఉన్నామని చెప్పడం కోసం వైశ్య రాజకీయ రణబేరిని నిర్వహిస్తున్నాం. గొంతమ్మ కోరికలు కోరట్లేదు. గతంలో చరిత్ర ఉన్నాయని చెప్తున్నాం. బసవ మానయ్య గారు ఇండిపెండెంట్ శాసనసభ్యుడిగా పోటీ చేసి గెలిచిండు. జడ్చల్లో కొత్త కేశవులు ఉన్నాడు. మన పేరు మీద ప్రాజెక్టు పెట్టి బ్రిటిష్ వాడు నిర్బంధం పెట్టి బ్రిటిష్ వాడు ఇక్కడ నుండి ఎల్లగొట్టినటువంటి బిఎన్ గుప్తా పేరు మీద ప్రాజెక్టు కట్టినటువంటి విషయాన్ని గుర్తు చేస్తున్నా. మనలో ఉన్నటువంటి మేధావులు ఉన్నారు, కవులు ఉన్నారు, ఒక నీలా జంగయ్య ఉన్నాడు, ఒక జైన్ మల్లయ్య ఉన్నాడు, ఒక రావికంటి రామయ్య ఉన్నారు. ఇట్లాంటి గొప్ప సంస్కృతికి నిదర్శనమైనటువంటి వాళ్ళందరూ ఉన్నారు. వాళ్ళ చరిత్ర మన సంఘాలకు తెలియట్లేదు.
మన విద్యార్థులకు అస్సలు తెలియదు. ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో విద్యార్థులు ఎవరు కూడా రాజకీయాలకు వచ్చేటువంటి అవసరం లేదు అని ఒక తల్లిదండ్రులు చెప్తున్నటువంటి నేపథ్యంలో విద్యార్థులు రావాల్సినటువంటి అవసరం ఉన్నది. రేపటి కాడ భావితరాలకు మన పిల్లలకు మన భవిష్యత్తు ఇవ్వడం కోసం మన సంఘాల గురించి మన కల్చర్ చెప్పాల్సినటువంటి బాధ్యత తల్లిదండ్రుల మీద ఉంది. నాకైతే ఇబ్బంది లేదు. మా అమ్మ నాన్న నన్ను ఎప్పుడూ రాజకీయాలకు పంపించమని చెప్పారు, రాజకీయాలకు పంపించరు. నేను కూడా నా బిడ్డల్ని నా భార్యను కూడా పాలిటిక్స్ లో చెప్తున్నాను. తెలంగాణ ఉద్యమంలో కీలకంగా మా కుటుంబం మొత్తం కీలకంగా పనిచేసినటువంటి దాఖలాలు ఉన్నాయి. మీరందరూ కూడా నిదర్శనం. ఈరోజు ఒకటే చెప్తున్నాం, మా సంఘాలకు చెప్తున్నాం, వైశ్య సంఘాలందరూ కూడా చెప్తున్నాం. వైశ్య వికాస వేదిక అనేది వైశ్యుల కోసం ఒక దిక్సూచిలాగా పనిచేస్తుంది, బడతం పట్టుకొని పనిచేస్తుంది. దాంట్లో ఎలాంటి శశపిషలు లేవు. రాజకీయం కోసం పనిచేస్తాం. రాజకీయ పార్టీలని ఒక తాటిపైకి తీసుకొచ్చి వైశ్యులకు ప్రాధాన్యత సంతరించుకునే దాంట్లో కీలకంగా పనిచేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మేము పెట్టినటువంటి డిమాండ్లు న్యాయపరమైనటువంటి 10 డిమాండ్లను పెట్టాం. ప్రభుత్వం ఆ డిమాండ్లు నెరవేర్చేంత వరకు ఆ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా ఈ వేదిక ద్వారా, ఇదే కాకుండా ప్రతిపక్ష నాయకులు కూడా, ఇప్పుడున్నటువంటి ప్రధాన ప్రతిపక్షమైనటువంటి బీఆర్ఎస్ పార్టీ కానివ్వండి, బీజేపీ కానివ్వండి, కమ్యూనిస్టు నాయకులు కానివ్వండి, ఎక్కడైతే స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో దాదాపు తెలంగాణ రాష్ట్రంలో కొత్త మండలాలతో లెక్కేసుకుంటే 600 మండలాలు ఉన్నాయి. 600 మండలాలలో గొంతమ్మ కోరట్లేదు. ఒక 5 మండలాధ్యక్షులని 25% 30 మంది ఎంపీపీలని, 30 జడ్పీటీసీలని, ఒక మేయర్ని, ఒక 15 మంది మున్సిపల్ చైర్మన్లని అడుగుతున్న మిత్రులారా, విమలక్క గారి దగ్గరికి వెళ్ళి, అక్క వైశ్య వికాస వేదిక ఆధ్వర్యంలో రాజకీయ రణబేరి ఒక కార్యక్రమాన్ని తీసుకున్నాం. రాజకీయ రణబేరికి ముఖ్య అతిథిగా రావాలని చెప్తే, అన్న రాజకీయాలకు మేమంతా విరుద్ధంగా పనిచేస్తాం, మేమంతా ప్రజా సంఘాలు ప్రజా పోరాటాలకు పనిచేస్తున్నాం, ప్రజల్లో ఉన్నటువంటి అసమానతను తొలగించడం కోసం పోరాటం చేస్తున్నటువంటి నేపథ్యంలో మీరు ఈ డిమాండ్ పెట్టి మమ్మల్ని గెస్ట్ పిలిచేటువంటి సందర్భం కొంచెం ఇబ్బందికరం. అంటే తెలంగాణ రాష్ట్రంలో బహుజన బతుకమ్మగా మారి దాదాపు 15 సంవత్సరాలు బతుకమ్మ ఫ్లోరల్ కల్చర్ని, తెలంగాణకు ఉన్నటువంటి సంస్కృతి సాంప్రదాయాన్ని మొత్తం తెలంగాణ రాష్ట్రానికి చాటి చెప్పిన దాంట్లో బహుజన బతుకమ్మగా నిలిచినప్పుడు నీకు మేము బాధ్యతగా ఉన్నాం. తెలంగాణ ఉద్యమంలో మేము పనిచేసినటువంటి నేపథ్యంలో ప్రజా సంఘాలుగా, ఒక కార్మిక నేతగా, ఒక తెలంగాణ ఫెడరేషన్ ఆఫ్ ట్రేడ్ యూనియన్ అధ్యక్షునిగా మీరు చేసే ప్రతి కార్యక్రమానికి మేము వచ్చినామని చెప్తే ఒక డిమాండ్ తోటి చెప్పింది. ఈ రోజు మీరు అడుగుతున్నటువంటి డిమాండ్ న్యాయపరమైనటువంటి డిమాండ్ ఏదైతుందో మేమెంతో మాకంతా అనేటువంటి సందర్భాన్ని దృష్టిలో పెట్టుకొని మరి వైశ్యులు కూడా ఇద్దరం కలిసి ఉత్తరప్రదేశ్ లో చరిత్ర తిరగా రాసినటువంటి ఘనత బ్రాహ్మణుల వైశ్యులు. ఉత్తరప్రదేశ్ లో మాయావతి గారికి సపోర్ట్ చేసి బ్రాహ్మణుల వైశ్యులు ఇద్దరు సపోర్ట్ చేస్తే మాయావతి గారు రెండోసారి ప్రభుత్వంలోకి వచ్చినటువంటి ఘనత ఉంది. దానికి కీలకంగా పనిచేసినటువంటి బ్రాహ్మణుల వైశ్యులు మరి ఆ రోజు పనిచేసినాం. ఈ రోజు జాతర గురించి మాట్లాడుతున్న నేపథ్యంలో చాలా మందికి మన కొట్లాట ఉందని చెప్తారు. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెడతారని చెప్పినటువంటి నేపథ్యంలో ఎక్కడ కూడా వైశ్యుల మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు జరిగినటువంటి దాఖలాలు లేవు. ఎందుకు లేవు? మన ఊరున్న కాడ ప్రతి ఊర్లో మనం ఒక వైశ్యుడు ఉంటాడు. ఆ వైశ్య సమాజం మొత్తం వైశ్య బిడ్డలందరూ కూడా పూర్తి స్థాయిలో ఆ గ్రామ పరిస్థితుల్ని, ఆ గ్రామంలో ఉన్నటువంటి జనాభాని, గ్రామంలో ఉన్నటువంటి స్థితిగతులు, వారి యొక్క ఆర్థిక పరిస్థితులను చూసి మనం కాపాడేటటువంటి బాధ్యత తీసుకుంటాం. ఎక్కడ పెళ్ళైనా లేకపోతే విద్య కోసమైనా మనం ఉన్నామని చెప్తున్నాం. ఈ రోజు కార్పొరేట్ సంస్థలు వచ్చి ఎక్కడ కూడా నగదు ఇచ్చేటువంటి పరిస్థితులు లేనటువంటి నేపథ్యంలో మనకు పెద్దల పాత్ర వహించి మనల్ని ఆదరించరు, మనం ఆ సమాజాన్ని ఆదరించడం, వాళ్ళతో పాటు కలిసి పనిచేయడం కోసం కూడా మేము ముందుకు వస్తామని చెప్పి సభాముఖంగా ప్రజా సంఘ నాయకులకు మంద కృష్ణకు కూడా ఈ వేదిక ద్వారా రాజకీయ పరంగా మా కొట్లాట ఎక్కడ లేదు. రాజకీయ అస్తిత్వం దెబ్బతిన్నది. కానీ రాజకీయ పరంగా కలిసి వచ్చేటువంటి కులాలు ఏతున్నాయో, ఇంకా చట్టసభలకు రానటువంటి కులాలు ఏతున్నాయో, బీసీలో ఉన్నటువంటి కులాలు కావచ్చు, అణగారిన వర్గాల్లో ఉన్నటువంటి కులాలు కావచ్చు, వాళ్ళందరితో కూడా మా వైశ్య సమాజం కలిసి పనిచేయడానికి, మేము రాజకీయ పరంగా కలిసి పనిచేయడానికి మీ వెంట నడుస్తాం. మీరందరూ కూడా మాకు మద్దతు తెలపాలన్నటువంటి విషయాన్ని ఈ సభ ద్వారా మీకు తెలియజేయడం జరుగుతుంది పెద్దలకు. అదే కాకుండా డిమాండ్లే కాకుండా వర్తకానికి వస్తే గతంలో తెలంగాణ ఉద్యమం కీలకంగా పనిచేస్తున్నటువంటి నేపథ్యంలో, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం చేస్తున్నటువంటి నేపథ్యంలో నాయి బ్రాహ్మణుల కోసం సెలవులు అవుతున్నాయో వృత్తిపరంగా ఉన్నటువంటి దాంట్లో రిలయన్స్ వాడు, జావేద్ అబీబ్ వాడు వచ్చి కూకట్పల్లిలో వారి యొక్క సంస్థ నిలబెడితే నాయి బ్రాహ్మణ సోదరులందరూ కూడా ధర్నా చేస్తే ఆ ధర్నా కూడా నేను పెద్ద మనసుతో పోయి వైశ్య జాతి పక్కన పెట్టి నిజమైనటువంటి పోరాటం చేస్తారని చెప్పి అక్కడ మేము చేస్తే ఆ రోజు ఆ సంస్థలు కూడా
వెనుకపోయినాయి. కానీ తర్వాత వచ్చినటువంటి పాశ్చాత్యీకరణ అనుకోవచ్చు, ఎఫ్డిఏలు అనుకోవచ్చు, దాని ద్వారా వృత్తి మొత్తం నాశనమై ఈరోజు వృత్తిపరంగా దెబ్బతింటాం. ఈరోజు వృత్తిపరంగా వ్యాపార వృత్తి అని మనం అనుకుంటున్న నేపథ్యంలో మన వృత్తులు ఈరోజు అందరూ కూడా కుల వృత్తులు మానేసి ప్రతి ఒక్క వ్యాపారం చేస్తున్న నేపథ్యంలో మనకు ప్రధానమైనటువంటి కుల వృత్తి అని చెప్పే సందర్భాన్ని ఒక కిరాణా వర్తకుల కింద మనం ట్రీట్ చేశారు. కానీ గతం తీసుకుంటే మన ధర్మశాస్త్రం అని ఎవడైతే రాసిండో ఆ మనం చూడలే, మన తాత చూడలే. మన ధర్మశాస్త్రం ప్రకారం అగ్రవర్ణాలు చెప్పినటువంటి నేపథ్యంలో బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు అని చెప్పినప్పుడు మన వైశ్యులు ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో వ్యవసాయ ఆధారిత కుటుంబాలతోటి పనిచేసినాం. తద్వారా వృత్తిపరంగా వ్యాపారానికి వచ్చినాం. మరి వృత్తుల ద్వారా చేసేటువంటి వ్యాపారం వృత్తుల కోసం పనిచేసేటువంటి అన్ని కులాలతో కూడా కలుపుకునేటువంటి బాధ్యత వైశ్య వికాస వేదిక తీసుకుంటుంది. రాజకీయంగా పూర్తి స్థాయిలో అన్ని సమాజంలో ఉన్నటువంటి అందరితోటి కలిసి పనిచేస్తాం. కానీ కరివేపాకులాగా వాడుకున్నటువంటి నేపథ్యం ఏతుందో అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి కొంతమంది వాళ్ళు కరివేపాకులాగా వాడుకున్నటువంటి విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి బాధ్యత మన వైశ్య సమాజం మీద ఉంది, వైశ్యుల మీద ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మనం ఇచ్చినటువంటి న్యాయపరమైనటువంటి డిమాండ్లు మనం ప్రజల ముందల, ప్రభుత్వం ముందల, పాలకపక్షం కావచ్చు, ప్రతిపక్షం ముందల ఒక సింపుల్ డిమాండ్స్ 10 డిమాండ్ పెట్టాం. కురుక్షేత్ర యుద్ధంలో సంధి చేయడం కోసం శ్రీకృష్ణుడు అడిగినటువంటి 5 గ్రామాలు ఏదైతే అడిగిండో ఆ 5 గ్రామాల కోసం పనిచేసిండు. అక్కడ జరిగింది ధర్మం కోసం జరిగినటువంటి యుద్ధం ఉన్నది. ఇది ఒక యుద్ధం లాగానే ధర్మం కోసం చేసేటువంటి క్రమశిక్షణతో చేసేటువంటి పోరాటంలో భాగంగానే ఒక 10 డిమాండ్లు పెట్టినాం. ఆ 10 డిమాండ్లలో భాగంగానే ఈరోజు రణం మోగిస్తున్నాం, దానికోసం బేరీ చేస్తున్నాం, అన్నిటి కోసం పనిచేస్తున్నటువంటి నేపథ్యంలో షార్ట్ టైంలో మేము అడిగినటువంటి విషయాలని, మేము చెప్పినటువంటి విషయాలని నికార్సుగా తెలంగాణ ఉద్యమకారుగా పనిచేసినటువంటి నేపథ్యం ఉంది. కాబట్టి నన్ను నమ్మి నా కోసం, జాతి కోసం పనిచేసేటువంటి ఒక నాయకుడు ఉన్నాడు. ఆ జాతి కోసం మొత్తం వైశ్య జాతి కూడా నా వెంట ఉండి నా బలగం లాగా ఇచ్చేసినటువంటి వైశ్య సోదరులందరూ కూడా మరొకసారి స్వాగతం తెలుపుతూ ఈ అవకాశం కల్పించినటువంటి వైశ్య సోదరులందరికీ వివిధ ప్రాంతాల నుండి విచ్చేసినటువంటి అందరూ కూడా పేరు పేరున నమస్కరిస్తూ ప్రప్రదంగా నేను మాట్లాడాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చిందంటే కనీసం విషయాలు కొంతమందికి తెలియాలి. అలాగే మనకు వచ్చినటువంటి ముఖ్య అతిథులకు మనం ఏం చేస్తున్నాం, మన కార్యక్రమం ఎందుకు పెట్టినాం, దాని ద్వారా ప్రభుత్వానికి వాళ్ళు ఏం చెప్పాలి, ప్రతిపక్షాలకు ఏం చెప్పాలి, సంఘాలు ఏం కోరుకుంటుంది, మన జాతిని అవమానపరిచే విధంగా కాకుండా ఒక అద్భుతమైనటువంటి రీతిలో జాతి ఔన్నత్యాన్ని కాపాడడం కోసం చేసేటువంటి ప్రక్రియలో వైశ్యులని అద్భుతంగా అగ్రవర్ణమనే కాకుండా ఒక అధిక శాతం జనాభా కూడా పూర్తి స్థాయిలో మన మన్నల్ని స్వీకరించే విధంగా, మనకు మన్నలు ఇచ్చే విధంగా ఉండాలని ఒక ఉద్దేశంతో ఈ రాజకీయ రణబేరిని నిర్వహిస్తున్నాం. దానికోసం ఇచ్చేసినటువంటి అందరూ కూడా పేరు పేరున శిరస్సు వంచి నమస్కరిస్తూ ముగిస్తున్నాను. జై తెలంగాణ, జై వైశ్య, జై భారత్. ప్రప్రదంగా యుద్ధం మొదలయ్యేదే కాంగ్రెస్ పార్టీ మీద. ఎందుకంటే ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి ఎఫ్డిఐలకు కిటికీలు తీస్తే బీజేపీలు దర్వాజాలు తీశారు. ఇవాళ మన వ్యాపారాలు కొల్లగొట్టబోయినాయంటే మొత్తం కారణము 2 జాతీయ పార్టీలే. దాంట్లో ఎలాంటి అనుమానం లేదు. వృత్తిపరంగా నష్టపోయినాం, ఆర్థికంగా నష్టపోయినాం. తెలంగాణలో ఉన్నటువంటి వైశ్యులు, నార్త్ ఇండియన్ వైశ్యుల చేతిలో అణగదొక్కుతున్నాం. తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో కీలకంగా పనిచేసినటువంటి నేపథ్యంలో ఆ రోజు కేసీఆర్ గారికి ఒక సూచన చేయడం జరిగింది. అంటే అది సూచన కాకపోవచ్చు, కానీ నేను కొంతమంది నాతో పాటు ఉన్నటువంటి మిత్రులు రాజస్థాన్, గుజరాతీ, మార్వాడి హటావో, తెలంగాణ వైశ్య బచావో అనే ఒక నినాదాన్ని తీసుకోవాలని చెప్పడం జరిగింది. కానీ ఆ రోజు ఉన్నటువంటి సమయంలో తెలంగాణ ఉద్యమ ఆకాంక్షల కోసం, తెలంగాణ రాష్ట్ర సాధన కోసమే జరిగినటువంటి ఉద్యమం కాబట్టి ఆ అంశాన్ని తీసుకొని ఒకవేళ కనుక ఇదే జరిగితే మళ్ళీ ఇదే పునరావృతం అయితే తప్పకుండా వైశ్య వికాస వేదిక ఆధ్వర్యంలో ఆ కార్యక్రమాన్ని కూడా తీసుకోవడానికి వెనుకంజ వేయమని చెప్పి దానికే ఈ సంకల్ప బలం. ఆ విషయాన్ని కూడా చెప్తున్నాం. తప్పకుండా కాంగ్రెస్ ప్రభుత్వంలో నామినేటెడ్ పదవులు మీ పార్టీలో పనిచేసిన వాళ్ళు కావచ్చు, కొత్తగా మీ పార్టీలో చేరని ఎవరైనా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నామినేటెడ్ పదవులు ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళకు ఇప్పాల్సినటువంటి బాధ్యత కూడా మీ మీద ఉంది. ప్యూర్లీ రాజకీయం కోసమే మాట్లాడుతున్నాం, స్థానిక సంస్థల ఎన్నికల కోసమే మాట్లాడుతున్నాం. ఇంకొక విషయం మిత్రులారా, సుజాత గారు చెప్పారు, మహిళలు రాజకీయాల్లో తక్కువ పర్సెంట్ ఉన్నారు. ముదితల్లి నిర్వగరా అనే విద్య ముద్దార నేర్పించని చెప్పి ఒక కవి అన్నారు. కానీ మన వైశ్య మహిళలు చాలా మంది కూడా బయటికి వస్తున్నటువంటి సందర్భం ఉంది. పద్మభూషణ్ ముత్త అండాలమ్మ పద్మభూషణ్ తీసుకున్నటువంటి గొప్ప చరిత్ర కలిగినటువంటి మహిళ ఉన్నది. ఆంధ్రప్రదేశ్లో పాలకొల్లు నుండి ఒక గొప్ప లెజెండరీ నాయకుడు
చిరంజీవి గారిని బంగారు హుషారాన్ని ఓడగొట్టినటువంటి ఘనత మన వైశ్య జాతికి ఉన్నది. వైశ్యులకు ఒక వీర చరిత్ర ఉన్నటువంటిది. కర్ణాటక రాష్ట్రంలో చెన్నమ్మ అని ఒక వైశ్య మహిళ రాజ్యాన్ని స్థాపించింది. కొన్ని సంవత్సరాలు పోరాడింది. అంత ఘనకీర్తి ఉన్నటువంటి వైశ్య జాతి. దాంట్లో మహిళలు ఉన్నారు. రాబోయే కాలంలో 33% రిజర్వేషన్ వస్తున్నటువంటి నేపథ్యంలో మన మహిళా సోదరులకు అందరు కూడా సోదరిమణులకు ఒకటే విషయం చెప్తున్నా, ఎవరైనా సంఘాలలో తంబోలు పెడుతునో, కిట్టి పార్టీలు పెడుతునో, గోరింటాక్ ప్రోగ్రాము, అమ్మవారి జయంతి కార్యక్రమాలకు దయచేసి దాన్ని ప్రోత్సహించకండి. రాజకీయాలకు వస్తే ప్రోత్సహించండి తప్ప దాని సంఘాలు పోటీపడి ఆ సంఘాలకు ఉన్నటువంటి నేపథ్యంలో మనకు ఉన్నటువంటి కొంతమంది పెద్దలు చాలా మంది వ్యాపారస్తులు ఎవరైతున్నారో ఆషాఢం సేలు ఇంకేదో సేలు పెట్టి మహిళలందరినీ 500 మందిని 1000 మందిని జమ చేసి వనితా క్లబ్ల ద్వారా, వాసవి వనితా క్లబ్ల ద్వారా రోడ్ల మీదకి తీసుకొచ్చి డాన్సులు చేపించేటువంటి సంస్కృతి తీసుకొస్తున్నారు. దయచేసి వైశ్య మహిళలందరూ ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. దానికి నిదర్శనమే ఆమె చెప్పడం. సుజాత గారు ఎందుకు చెప్పారంటే రాజకీయాల్లోకి వస్తలేరు. తెలంగాణ ఉద్యమంలో నేను నా సహధర్మచారిని నా బిడ్డలు కూడా నిరాదీక్ష చేసిరు. తెలంగాణ రాష్ట్రం కోసం పనిచేసడం జాతి కోసమే కాదు, మొత్తం రాష్ట్రం కోసం పనిచేసినటువంటి నేపథ్యం ఉన్నది. మహిళలు రావాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. రేపు రాబోయే కాలంలో 33% రిజర్వేషన్ వస్తుంది కాబట్టి మన మహిళా సాధికారత అవసరం. దానికోసం ప్రభుత్వం కావచ్చు, పాలక పక్షం కావచ్చు, ప్రతిపక్షం పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. పూర్తి స్థాయిలో నా గురించి తెలిసినటువంటి వ్యక్తులు ఇక్కడ తెలంగాణ ఉద్యోగంలో కీలకంగా పనిచేసిన వాళ్ళు చాలా మంది ఎంత నికార్సుగా పనిచేసిన తెలుసు. ఏదో కేసులు లేకపోతే ఆ సంఘవాడు భయపడతాడు, ఈ సంఘవాడు భయపడతాడు, ఆ పార్టీ భయపడుతుంది, ఈ పార్టీ భయపడుతుంది కాదు. దాదాపు 100 కేసులు ఉన్నాయి. తెలంగాణ రాష్ట్ర సాధనలో కేసీఆర్ గారు చచ్చుడు తెలంగాణ వచ్చుడు అని నినాదం తీసుకున్నప్పుడు నవంబర్ 29న అప్రజాస్వామికంగా రోజునటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అరెస్ట్ చేసినటువంటి నేపథ్యంలో కేసీఆర్ గారు నిరాదీక్ష పోతుంటే హరీష్ రావు గారు కిరోసిన్ మోసుకుంటే ఎల్బీ నగర్లో మొట్టమొదటిసారిగా కిరోసిన్ మోసుకున్నటువంటి వ్యక్తిని, రాష్ట్రం కోసం పనిచేసినటువంటి నాయకత్వ లక్షణాలు ఉన్నటువంటి గొప్ప వ్యక్తిని, ఎన్నిల శశపిషలు లేవు, ఏ పార్టీతో పంచాయతీ లేదు, బరాబర్ నిలదీసి నిగ్గదీసి అడగడం కోసమే పెట్టినటువంటి సంస్థ వైశ్య వికాస వేదిక ద్వారా ఎన్నో కేసులకైనా దేనికైనా నిట్ట నిలువన నిరాడంబరంగా పనిచేసుకుంటూ వస్తున్నా. దానికోసమే ఒక సంకల్ప బలం కూడా తీసుకున్నా అని చెప్తున్నా. సంఘాలతో నాకు పంచాయతీ లేదు. ఆ సంఘమైనా ఈ సంఘమైనా నేను తమ్మలు పెట్టినా, నేను శ్రీమంతాలు చేసినా, లేకపోతే ఇంకా షష్టి పూర్తులు చేసినా అని మాట్లాడతలేను. నేను పక్కా రాజకీయ కోసమే పనిచేస్తా. రాజకీయ పార్టీ ఎక్కడైతే పనిచేయదో, వైశ్యుల కోసం పనిచేయదో దానికోసం దిక్సూచిలాగా పనిచేస్తా. దానికి ఆదర్శం 100 సార్లు చెప్తున్నా. మందకృష్ణ తీసుకుంటున్నా, కృష్ణ ఆధ్వర్యంలో పనిచేస్తా. మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసులు ఎవరైతే ఉన్నారో చట్టసభలకు ఈ రోజు వరకు పోయినటువంటి సంస్థలు కావచ్చు, లేకపోతే ఆ సంఘాలు ఉన్నటువంటి నేపథ్యం ఉందో ఆ కుటుంబాలందరినీ, ఆ జాతులను ఏకం చేసి పోయే దాంట్లో కీలకంగా పనిచేస్తా. ఆవేశంతో తీసుకునేటువంటి నిర్ణయాలు కాదు. మనల్ని ఊకనే ఆవేశం అనగానే భయపడదే కాదు. తెలంగాణ ఉద్యమంలో గొప్ప కాళోజీ నారాయణరావు గారు ఒక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పనిచేస్తున్నప్పుడు కాళోజీ గారు ఒక మాట అన్నారు, వాడు ఏ పార్టీడో చూడాలి తప్ప ఏ పార్టీడో చూడాలి అని చెప్పడంలే. ఏ పార్టీడో చూడాలి, వాడు నికాట్స్ అయినాడా కాదా, వాడు గుణవంతుడా కాదా, వాడు ధైర్యం ఉందా లేదా, సంకల్ప బలం గొప్పదా, వాడు నికాట్స్గా కొట్లాడతాడా, రాష్ట్రం కోసం కొట్లాడతాడా, జాతి కోసం పనిచేస్తాడని చూడాలని చెప్పిండు కాళోజీ నారాయణరావు గారి ఆశాల స్ఫూర్తితో పనిచేస్తా. గాంధీజీ నమ్ముకున్నటువంటి అహింస సిద్ధాంతంతో పనిచేస్తా. భగత్ సింగ్ లాగా కూడా పనిచేస్తా. ఆత్మార్పణ చేసుకున్నటువంటి పరిస్థితి మాత్రం చేయను. ఆత్మార్పణ అనేది తప్పు. డెఫినెట్ గా కొట్లాడతా, నిలదీసి నిగ్గదీసి అడిగేటటువంటి బాధ్యత తీసుకుంటా. దానికోసం నా బలం అని చెప్తున్నా. పొట్టి శ్రీరాముల పేరు ఎందుకు పెట్టాం, పొట్టి శ్రీరాములు ఎందుకు తీసుకున్నాం? రోషి అంటే ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఉన్నాడు, గవర్నర్ ఉన్నాడు కాబట్టి రోషి అది పెట్టాం. దానికి ఒక ఉదాహరణలు ఉన్నాయి. ఒక గొప్ప మహానాయకుడు రామ్ మనోహర్ లోహియా ప్రాంగణం అని పెట్టాం. ఈరోజు రామ్ మనోహర్ లోహియా ఎవరని ఇక్కడ ఉన్నటువంటి దాంట్లో 90% ఉంది తెలియదు. మన కులంలో ఉన్నటువంటి చరిత్ర ఎవరు తెలియదు. దర్శి చెంచయ్య గారు 1890లో ఆయన జన్మించాడు ప్రకాశం జిల్లా కనగిరిలో. 1913లో నేను నా సమాజం అని ఒక రెవల్యూషనరీ పార్టీ పెట్టిండు, గదర్ పార్టీ అని. దాని నామరూపమే గద్దర్ పేరు. దానికోసం ఆయన పేరు పెట్టుకున్నాడు. అట్లాంటి వాళ్ళ మహనీయుల ఫోటోలు పెడితే కింద నా ఫోటో పెట్టలేదు, నా ఫోటో చిన్నగా పెట్టినావు. ఎవరి ప్రోటోకాల్? ఇదే గవర్నమెంట్ ప్రోగ్రామా? వైశ్యుల కోసం పనిచేస్తున్నా, వైశ్య బిడ్డగా పనిచేస్తున్నా. రాజకీయాల్లో మిమ్మల్ని తీసుకురావాలి, నా భుజస్కంధాల మీద వేసుకొని మోసుకుంటూ పోతా అని చెప్పినా. 5 చట్టసభలో తీసుకొస్తా చెప్తున్నా. పార్టీలన్నీ పక్కన పెట్టి ఆ పార్టీలందరూ మన ఇంటికి వచ్చేటువంటి బాధ్యత తీసుకుంటా అని చెప్తున్నా. ఇదే సభా వేదిక మళ్ళీ ఒకసారి మీకు హామీ ఇస్తున్నా. దాంట్లో ఎలాంటి శశపిషలో నికార్సుగా 14 సంవత్సరాలు తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన
కేసీఆర్ గారి దగ్గర చాలా నేర్చుకున్న ఒక ద్రోణాచార్యుడు, ఒక ఏకలవ్యులాగా నేను చాలా రాజకీయ నీతి కూడా నేర్చుకున్నా. ఆ రోజు నాకు లైక్యం లేకపోయి ఉండొచ్చు, ఆ రోజు నాకు కుల బలం లేదు, కులంతో నేను నాయకుడు ఎదగలే, లీడర్గానే ఎదిగినా, ఉద్యమకారునిగా ఎదిగినా, ఈరోజు కులం కోసం జాతి కోసం పనిచేస్తానని మరోసారి చెప్తున్నా మిత్రులారా.